రప్పా రప్పా ఇదో సినిమా డైలాగు. ఆ సినిమాలో చాలా పెద్దగా హిట్ అయినటువంటి డైలాగ్. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ డైలాగే ఎక్కువగా చర్చనీయాంశమైంది. అసలు ఏంటి అనుకుంటున్నారా? పల్నాడు జిల్లా పర్యటనలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు శ్రేణులు రప్పా రప్పా పూర్తి డైలాగుల్ని ఫ్లెకార్డుల పైన ప్రదర్శించారు. అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరైతే ఈ ఫ్లెకార్డులు ప్రదర్శించారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ అరెస్టులకు సంబంధించి సినిమా డైలాగులు చెబితేనే మీరు అరెస్టులు చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ఆ సందర్భంగా ఆ డైలాగ్ని పూర్తిగా చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు కావచ్చు, ఈరోజు తాజాగా పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ డైలాగ్స్కి సంబంధించి స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇలాంటి డైలాగులన్నీ సినిమాల వరకు చూడడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో లేకపోతే రాజకీయాల్లో వాడడానికి అస్సలు బాగోవంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి డైలాగులు వాడినా లేకపోతే ఏం చేసినా కానీ చూస్తూ ఊరుకుంటామనుకోవడం మూర్ఖత్వం. ఖచ్చితంగా పోలీసులు దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటారంటూ పవన్ కళ్యాణ్ ఈరోజు గట్టిగా మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి రాజకీయం? నిజంగా సినిమా డైలాగులా చూడకుండా ప్రభుత్వం ఎక్కువగా ఆలోచిస్తోందా? అంటే కూటమి ప్రభుత్వం ఎక్కువగా ఆలోచిస్తోందా? లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి కొంత శృతి మించి లేకపోతే వాళ్ళ పార్టీ నేతలు శృతి మించి మాట్లాడారనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీ శ్రేణులు ఆయన ఏం మాట్లాడారు, ఆ తర్వాత చంద్రబాబు ఏం రియాక్షన్ ఇచ్చారనే వీడియోని ఒకసారి చూద్దాం. ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. పీసీఆర్ ఒకసారి ఆ వీడియోస్ ప్లే చేయండి. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీలో లేమా? గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపారపా నడుపుతాను. మంచిది కదా. రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రఫా రఫా నరికేస్తాం, లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏం చెప్తా? డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది. ఎవ్వరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాటితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు. రైట్, విన్నాం కదా. అంటే కేవలం ఫ్లెకార్డులు ప్రదర్శిస్తేనే అరెస్టులు చేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తుంటే, ఈ విధంగా అంటే గంగమ్మ జాతరలో బలిస్తాను లేకపోతే అంతకంటే తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ ఏ విధంగా ఫ్లెకార్డులు ప్రదర్శిస్తారు, అలాంటి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం కూడా తప్పేనా అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. సరే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. చట్టం ముందు అందరూ ఒకటే, ఇలాంటి డైలాగులు సినిమాల వరకు బాగానే ఉంటాయి, కానీ నిజ జీవితంలో ఉపయోగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ ఆయన కూడా చెప్పుకొచ్చారు. కూటమి పూర్తిగా అపోజ్ చేస్తోంది ఈ వ్యాఖ్యలకు సంబంధించి. అంటే పుష్ప సినిమాలో ఈ డైలాగులు బాగా వినిపించాయి కాబట్టి వీళ్ళు యూజ్ చేశారు. అయితే వైసీపీ వాళ్ళేమో సినిమా డైలాగును వాడాను తప్పించి మేమేమన్నామంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదిరి రాము గారు, అదేవిధంగా వారితో పాటు జనార్దన్ రావు గారు, మరికొంతమంది కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాము గారితో మాట్లాడదాం. రాము గారితో మాట్లాడిన తర్వాత
వైసీపీ నుంచి ఓబుల్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎస్ రాము గారు నమస్కారం అండి, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుంటారా? యా ఓకే అండి, వినిపిస్తోంది. రాము గారు, అంటే ఎలా చూస్తారని, అంటే సినిమా డైలాగు లాగే దీన్ని చూడాల్సి ఉంటుందా, లేకపోతే అంటే గంగమ్మ జాతరలో మేము బలిస్తాం అంటే మరింత తీవ్రంగా పదజాలం ఉంటుంది? నేను ఇక్కడ మీడియా ముఖంగా దీన్ని చెప్పదలుచుకోలేదు, సరే అంటూ చెప్పుకొచ్చారు. సో ఒక సినిమా డైలాగ్ అనే చూడాలా, లేకపోతే మరింత తీవ్ర పదజాలం కాబట్టి ఇలాంటివన్నీ రాజకీయాల్లో ఉపయోగించకూడదని భావించాలా? మరి గతంలో కూటమి నేతలైనా ఎవరైనా కానీ ఇలా సినిమా డైలాగులు వినియోగించలేదా? ఇవన్నీ కూడా ఈరోజు చర్చనీయాంశమే. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా పరంగా జరుగుతున్న ఈ చర్చ చాలా రచ్చకు దారితీసింది. ఇది చాలా దురదృష్టదాయకం, అవాంఛనీయం. ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయంటే, ఆ డైలాగులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని ఒక సినిమా డైలాగ్ తో పోలుస్తూ ఇది సినిమా డైలాగే కదా అని చాలా తక్కువ చేస్తూ, అంటే లీగల్ గా చెప్పాలంటే దాన్ని తాలూకా గ్రేవ్ని తగ్గిస్తూ మాట్లాడుతూ దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది సినిమా డైలాగా లేకపోతే వేరే అనే ఇక్కడ సమస్య కాదు. దానికోసం మనం ఆలోచించకూడదు. ఇక్కడ ఒక పౌరుడిగా సమాజంలో ఉపయోగించకూడని పదాలను వాడుతూ సమాజాన్ని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయడం అనేది నేరం. దానికోసం మనం ఇక్కడ చర్చించాలి, దానికోసం మనం మాట్లాడాలి, దానికోసం ప్రజలు కానీ ప్రజాస్వామ్యం కానీ ఈ ప్రస్తుత రాజకీయాలు కానీ ఆలోచించాలి తప్ప ఇది ఒక సినిమా డైలాగును వాడొచ్చా వాడకూడదా, వాడితే తప్పేంటి అంటే ఇలా డైవర్ట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు చట్టాన్ని చట్టంలా చూడాలి, సినిమాలా చూడాలి. కానీ సినిమా డైలాగుల్ని చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇది సరదాగా ఒక కొటేషన్ లాగా మాట్లాడుకోవడానికి సమాజం ఏమి కోర్టు వాళ్ళు కాదు కదా. లాయర్లు ఉన్నారంటే గతంలో జరిగిన వాస్తవాలను, సంఘటనలను, విషయాలను, తీర్పుల్ని ఒక కొటేషన్స్ కింద తీసుకొని ఆ కేసులో జరుగుతున్న వ్యవహారాలకి, ఉదంతాలకు వాటిని ఉటంకిస్తూ వాటిని సైట్ చేస్తూ సైటేషన్స్ కింద వాడుతూ ఉంటారు. ఇది అటువంటి పరిస్థితి కాదు కదా. ఒక వర్గం మరొక వర్గాన్ని తీవ్రంగా వేలెత్తి హెచ్చరిస్తున్న పరిస్థితి ఇది. దాన్ని మనం ఒక సాధారణ సినిమా కొటేషన్ లాగా, సినిమా డైలాగ్ లాగా ఎలా తీసి పారేస్తాం? స్టేట్మెంట్లో క్రైమ్ ఉండేటప్పుడు చట్టం తన పని తాను ఖచ్చితంగా చేస్తుంది, చెయ్యాలి. చెయ్యకపోతే చట్టం ఫెయిల్ అవుతుంది. మనం ఈ యాంగిల్లో ఆలోచించాలి సమాజం. అంతేగాని రాజకీయ నాయకులు, మిగతా వాళ్ళు ఈ సినిమా డైలాగ్, ఇప్పుడు అసలు ఇక్కడ సందర్భం ఏంటంటే అది సినిమా డైలాగ్ కాదు. ఒక మనిషి, ఒక పౌరుడు తనకు చట్టం తెలిసే తనకు నచ్చిన విధంగా ఒక ఇంటెన్షన్ తో, ఒక మోటివ్ తో ఆ పదజాలాన్ని, ఆ వాక్యాలను వాడాడు అంటే అందులో క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు అవి. 2029లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలుగుదేశం కార్యకర్తల్ని గంగమ్మ తల్లి జాతరలో పొటేల్ని వేసినట్టుగా రఫా నరుకుతాం, చంపుతాం. అంటే ఇది కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ వర్డింగ్ అవునో, వాక్యం అవునో కాదు నాకు తెలియదు, దాని సారాంశం చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి? దాని సినిమా డైలాగ్ కింద ఎలా తీసుకుంటాం? ఇప్పుడు ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. సినిమా అనేది ఒక డ్రామా, అందులో లాజిక్ ఉండదు. కానీ మనిషి జీవితం ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే లాజిక్కి లాకి కట్టుబడి ఉండాలి. అంతేగాని ఎక్కడో డైలాగులు తెచ్చి ఇక్కడ వాడుకుంటే తప్పేటి అనకూడదు. ఇక్కడ ఈ సందర్భంగా ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక యువకుడు మంచికి చేశాడో చెడుకు చేశాడో, చట్టాన్ని చేతుల్లో తీసుకున్నాడో, చట్టాన్ని ఉల్లంఘించాడో ఒక స్టేట్మెంట్ తీసుకున్నాడు. అది ప్రభుత్వం అది తప్పు అని గుర్తించి వాళ్ళందరి మీద విచారణ జరుపుతూ ఉన్న క్రమంలో అది తప్పు కాదు అని మళ్ళీ ఈ హోదాలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం ఒకసారి సరి చూసుకోవాలి, సరి చేసుకోవాలి. నేను ఒక న్యాయవాదిగా
నా సలహా కూడా నేను ఇవ్వగలుగుతున్నాను. Right. ఎందుకంటే ఒకటి, అటువంటి వ్యాఖ్యలు రావడానికి కారణభూతులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అక్కడ ఒక సంఘటన కోసం ఆయన వెళ్ళారు, అక్కడ జరిగిన ఉదంతం ఇది. అంటే అక్కడ ప్రొవోకేషన్ జరిగింది. ఈ సంఘటన మూల కారణమే జగన్మోహన్ రెడ్డి గారు. నెంబర్ 1 ఆ యాంగిల్లో తీసుకున్నా కూడా ఒకటి, పోలీసులు ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. రెండోది, ఆ సంఘటన ఉదంతం జరిగిన తర్వాత కూడా ఆ క్రిమినల్ యాక్టివిటీని ఒక సమర్థించడం, తిరిగి ఆయనే మళ్ళీ దాన్ని వర్బల్ గా ఉచ్చరిస్తూ తెదేపా కార్యకర్తలను పొట్టేలను నరికినట్టుగా నరుగుతాను అంటే అందులో తప్పేముంది అని ఒక తప్పుని, ఒక నేరాన్ని, ఒక క్రైమ్ కాదు అని ఉదాహరించి దాన్ని చెప్పడం ఇంకా సమాజంలో ఇది ఇంకో కొంతమందికి ఇది బూస్ట్ గా వస్తుంది. ఇటువంటి ప్రేరణ లేదు అంటే ఎగదోసే ధోరణిలో మాట్లాడడం, దాన్ని అబెట్మెంట్ అంటారు. అబెట్మెంట్ ఈ పదాలు ఇంకొకరికి బూస్ట్ గా ఉండి ఇంకా కొన్ని కొత్త వ్యాఖ్యలు రావడానికి కారణభూతం అవుతాయి. సో ఈ రకంగా అయినా సరే కూడా త్వరలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆర్టికల్ 21 కానీ 23 కానీ తీసుకొని మనం మాట్లాడవచ్చు, ఎక్కడికైనా వెళ్తాం, మనం మాట్లాడుతున్నాం. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న పదాలతో క్రైమ్ చేస్తాను అని సమాజాన్ని ఛాలెంజ్ చేయకూడదు కదా. అందులో తప్పు పదాలు కాదు కదా. నేను చంపుతాను అన్నా సరే దానికి ఒక ఎక్స్టెంట్ అర్థం ఉంది. నేను మెడ తలకాయలు తీసేస్తాను అన్నంత రేంజ్ లో ఆ వర్డింగ్ ఉంది. దీన్ని మనం సినిమా డైలాగ్ గా తీసుకోవడానికి లేదు కదా. అసలు సినిమాకి సంబంధం ఏంటి ఇందులో? నువ్వు వాడావు, నచ్చితే వాడుకోవాలి, అదేంటి సమాజానికి పనికొచ్చే విధంగా వాడుకోవాలి. సరే, ఇప్పుడు నేను అదే అంటున్నాను, మాకు తెలుగుదేశం కార్యకర్తలకి ఇంకా 4 సంవత్సరాల పదవీ కాలం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మేము మిమ్మల్ని మేక తలకాయలు కోసినట్టుగా ఒక్కొక్కరి కార్యకర్త, వైసీపీ కార్యకర్త నరుక్కుంటూ పోతాం ఈ 4 ఏళ్లలో అంటే చట్టం ఊరుకుంటుందా? గారు ఊరుకుంటారా? కేసులు పెట్టరా వాళ్ళ మీద? అంటే ఎవరికైనా చట్టమే. ఇప్పుడు చేయకూడని పని ఎవరు చేసినా నేరమే, మనం చేయాల్సిన పని చేయకపోయినా నేరమే. మరి అటువంటి పరిస్థితుల్లో ఒక తప్పు అని ప్రశ్నించాలే గాని తప్పుని సమర్థిస్తే అది కూడా నేరమే. ఈ రోజు ఇప్పుడు నేను అదే చెప్పదలుచుకున్నాను. ఈ 2 ఉదంతాలు, నేను చెప్పిన ఈ 2 అనాలిసిస్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా కేసు వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇప్పటికే ఒక 3 అబ్బాయిల మీద అదే సంఘటనలో ప్లకార్డులు ఉపయోగించారు. ఇది రఫ నరికేస్తాం, అన్నొస్తాడు, గంతి చూస్తాడు, ఎవరైనా వచ్చినా రాని తొక్కేస్తాం, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాము. ఇవి ఏంటంటే పరుష వాక్యాలు. పోనీ ఈ పరుష వాక్యాలు ఇవన్నీ ఏదో సరదాగా తీసుకున్న ఒక్కొక్కడికి గంగమ్మ ఏళ్ళు వేసినట్టుగా, పొట్టేళ్ళను నరికినట్టుగా తలలు తీసేస్తాం, నరికేస్తాము అంటే ఓపెన్ ఛాలెంజ్. అది క్రైమ్ కి ఇనిషియేట్ చేస్తుంది. ఇండైరెక్ట్ గా అవతల వర్గాలను కూడా ఏమో వీళ్ళు మన మీద అటాక్ చేస్తారేమో, మనం సిద్ధం కావాలి, ఈ వైసీపీ సిద్ధమైంది ఏమో మనం కూడా సిద్ధం అవ్వాలి అనే వ్యవహారమే కదా ఇక్కడ కూడా వస్తుంది. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు అదే వ్యాఖ్యల మీద, ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారు చంద్రబాబు గారు కూడా ఈరోజు వ్యాఖ్యానించడం జరుగుతుంది. అంటే ఎక్కడికి పోతుంది? ఇది చేసేది చిన్న తప్పు, ఆ చిన్న తప్పుని సరిదిద్దుకుంటే ఇంకా పెద్దదయ్యే అవకాశం లేదు. దానికి డిప్యూటీ సీఎం గారు మళ్ళీ సినిమాలా చూడండి, అంతవరకు ఉపయోగించండి, దాన్ని బయటికి తీసుకురావద్దు. అసలు అది సినిమా డైలాగ్ కాదు, అది ఖచ్చితంగా ప్రొవోకేషన్, హెచ్చరిక. మేము చంపుతామంటే చంపడమే. అది నాకు నచ్చింది, నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చాలా విషయాలు మీకు చెప్తున్నాను, మాట్లాడుతున్నాను, ఉటంకిస్తున్నాను. అవన్నీ నాకు నచ్చి ఇంటెన్షన్ గా నేను మాట్లాడుతున్నాను. అంతేగాని అది సినిమాను లేకపోతే ఎవరో అన్నదే కాబట్టి నాకు వర్తించడానే కాదు కదా. సినిమా డైలాగ్ అయితే అయింది, మీకు వర్తించదు కదా. సినిమా డైలాగ్ ఇప్పుడు సినిమాలో ఒక హీరోయిన్ ఐ లవ్ యూ చెప్తాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే, ఒక రోడ్డు మీద వెళ్ళే అమ్మాయికి నువ్వు కూడా సినిమాలో లాగే ఐ లవ్ యూ చెప్తావా రోడ్డు మీద?
ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతం చేస్తారు, సినిమాల్లో బలవంతాలు చేస్తారు. కమిషనర్ కూతురికి మొగులు రారా అంటే కమిషనర్ కూతురికి వెళ్ళి నీకు మొగుడు రాడా అని అడిగితే ఊరుకుంటారా? అంటే సినిమాలు మనం ఇంటోటో తీసుకొని సినిమాలు మేము అనుసరిస్తాము, ఆచరిస్తాము, సినిమా డైలాగులే తీసుకున్నాం కదా, నేరం కాదు అంటే రైట్. ఇప్పటికైనా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉదంతానికి ఒక పలికినట్టు అవుతుంది. రైట్. ఓబులెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారండి? గుడ్. ఎట్లా పాపం అంటే మీరేమో మా ప్రతిపక్షం మొత్తాన్ని కూడా తొక్కేస్తున్నారు, అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్తున్నారు. మళ్ళీ మీ వైపు నుంచే నరికేస్తాము లేకపోతే చంపేస్తాము ఇవన్నీ ప్లకార్డులు పట్టుకొని తిరుగుతారు. అడిగితే సినిమా డైలాగులు అంటారు. ఎలా అంటే రెండుకి పొంతం లేదు కదా, ఏం చెప్తారు? ఒకటి, ఆ ప్లకార్డు పట్టిన వ్యక్తి టీడీపీకి చెందినటువంటి ఒక కార్యకర్త. ఆయన కూడా ఆ పార్టీలో ఏదో కేడరు పదవి ఉండింది. ఆయన ఆ పార్టీలో ఆయనకు ఏ ఇబ్బంది కలిగిందో, ఎంత అతని ఆ పార్టీ మీద వ్యతిరేకత కలిగిందో ఆయన ఒక ప్లకార్డు తీసుకొచ్చి మీటింగ్లకు తెచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కాదు. అది మీరు విషయాన్ని ఏంటంటే వాస్తవ విషయాన్ని చూడాలి. అంటే మామూలుగా విషయాన్ని రెండు కోణాల్లో చూడొచ్చు, పాజిటివ్, రెండు నెగిటివ్. నెగిటివ్ లో ఎందుకు చూస్తున్నారు? సరే, దాని గురించి కూడా మనం ఆ కార్యకర్త తెచ్చాడా లేదా ఎవరు తెచ్చారనే విషయాన్ని తెలియకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం చేశారు, మన పాత్రికేయ మిత్రులు ఇంటర్వ్యూలో అడిగారు. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు, ఆ డైలాగ్ కూడా ఆయనకు పూర్తి తెలియదు. ఆయన ఈ విధంగా అంటే కూడా అభ్యంచేలా అని చెప్పేసి అక్కడ మీడియా మిత్రులనే దాని గురించి అడిగాడు. అది ఏ సినిమా ఏంటనేది కూడా అడిగాడు. కొన్ని ఆయన ఏమన్నా కత్తి తీసుకుని నరుకుతాడా? అట్లా కాదు ఓబుల్ రెడ్డి గారు, మంచి ప్రశ్న వేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకోలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఈ విధంగా డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వలేదు కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే, మొన్నటి వరకు అతను టీడీపీ కార్యకర్త, మరి టీడీపీ వాళ్ళు చేసేవి నచ్చక మన పార్టీలోకి వచ్చి ప్లకార్డు ప్రదర్శించారని చెప్పారు. అక్కడి వరకు క్లారిటీ చాలా బాగుంది. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే, సినిమా డైలాగులకు కూడా అరెస్టులు చేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యమేనా అంటూ ప్రశ్నించారు. అంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నట్లు కాదా తెలియక అడుగుతున్నట్లేదు. ఇక్కడ ఇంకో విషయం అదేనా నేను చెప్పేది కూడా అదే, రెండో పార్ట్. అంతవరకు మీరు కూడా అక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న వాళ్ళంతా సమర్థించినట్టే కదా ఆ పాయింట్ ను. డెఫినెట్లీ అంతవరకు ఆ సినిమా డైలాగ్ కూడా ఆయన తెలియదు. అని ఆ సినిమాలో పలానా డైలాగ్ ఉంది, ఆ పిల్లోడు ఒక అతను తెచ్చాడు, దీని మీద మన విలేకరులే క్లారిఫికేషన్ ఇచ్చారు. సరే, ఓకే. అప్పుడు ఇంత చిన్నదాన్ని ఇప్పుడు నేనే ఉన్నాను, ఉదాహరణకు నాకు నచ్చిన ఒక హీరోయిన్ వాళ్ళు ఉంటుంది, నేను సెల్లో పెట్టుకుంటాను, జోయిలో పెట్టుకుంటాను, సరే అది నష్టం లేదు కదా. కానీ అక్కడ ఆయన స్థానం వేరు కాబట్టి, ఆయన వేదిక మీద ఉన్నాడు కాబట్టి మీరు దాన్ని సమర్థించడం కరెక్టా కాదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఆయన అన్నది ఏంటి, ఇట్లా ఇంత చిన్నదాన్ని కూడా మీరు భూతత్వంలో పెట్టి ఎందుకు ఆరాధన చేస్తారు? చిన్నదాన్ని చిన్నగానే చూడండి, ఆడికి ఇష్యూ అనేది ఆడికి సమసిపోతుంది. ఎప్పుడైతే అరెస్టులు అవి ఇవి ఇన్వెస్టిగేషన్లు దీన్ని ఎవరు ఏంటనేది అనవసరంగా. కృష్ణవేణి గారు మ్యూట్ లో పెట్టుకోండి ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు ఫోన్ కొద్దిసేపు ఒక్క నిమిషం. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఫోన్ లో మ్యూట్ పెట్టుకోండి, తర్వాత మళ్ళీ రాము గారు మీరు కూడా ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోండి, అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మీరు కంటిన్యూ చేయండి ఓబుల్ రెడ్డి గారు. ఒక విషయాన్ని చిన్నదాన్ని చిన్నగా చూస్తే అంతటితో ఆగిపోతుందనా? దీన్ని రచ్చకి ఎక్కితే ఏమవుతుందంటే ఈయన స్టేట్మెంట్ ఆయన స్టేట్మెంట్ మధ్యలో వాళ్ళు చేయడం వల్ల అది లేనిది చాలా లోతుకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కూడా ఆయన సినీ రంగానికి చెందిన ఆయనే ఒక వినోదభరితమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు, మనం సినిమా వాళ్ళని తప్పుపట్టట్లేదు. ఆయన కూడా ఆయన సినిమా డైలాగుల్లో ఎన్నోసార్లు డిపార్ట్మెంట్లు అంటే పోలీసులు వింటాడు, ఆ సందర్భం బట్టి ఆ రోల్ను బట్టి ఆయన కూడా మాట్లాడింటాడు, ఒక హీరోయిన్ మాట్లాడింటాడు. అవన్నీ మనం అంతవరకు నవ్వుకొని వదిలిపెట్టాల్సిన అవసరమే సినిమా వరకు. బాలకృష్ణ గారి సినిమాలు ఎన్నో ఉంటాయి, ఆయన కూడా ఇన్ని ఆవేశం, రైలు కూడా తంతే 4-5 కిలోమీటర్లు వెనక్కి పోతుంది. ఇవన్నీ అంతవరకు మనం తీసుకోవాలి, కానీ ఆయనకు ఆ శక్తి ఉందా లేదు ఇట్లాంటి మనం కామెంట్ చేయకూడదు, అది వినోదం అంతే. అట్లే నేనేమంటున్నా అంటే మా పార్టీ తరఫున కూడా మేము చెప్పేది ఏంటంటే చిన్న విషయాన్ని చిన్నగా చూడండి, దాన్ని భూతత్వంలో పెట్టి దీన్ని ఎవరో ఉండాలని చెప్పేసి లేనిపోని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మీరే ఒక స్టేట్మెంట్ రాసుకుని వాళ్ళ చేత బలవంతంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కన్ఫెషన్లు ఇప్పించుకొని లేని వాళ్ళందరినీ యాడ్ చేసి ఎందుకు రచ్చ చేస్తారు? లా అండ్ ఆర్డర్ ఎట్లా వెళ్తుంది?
మనం ఉన్నది ఆటవిక రాజ్యంలో కాదు కదా, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము. దాని ఏ విషయం అయితే ఉందో ఒకవేళ తప్పు చేశారు దానికి పోలీసులు ఉంటారు, వాళ్ళు పోలీసులు ఏదో ఒకటి నిజంగా ఏం జరిగిందో ఆ విధంగా తప్పు చేసి ఎవరైనా శిక్షించవచ్చు, తప్పు కాదు అది. వాళ్ళు కేసు కట్టి కోర్టు వెళ్తే కోర్టు విచారణ చేసి దాంట్లో ఎవరు తప్పైతే వాళ్ళు పనిష్మెంట్ చేస్తుంది, లేదంటే అక్విటల్ చేసి పంపిస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, చిన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే రామాన్య కూడా బూత్ ఎదిగే కార్యక్రమం జరుగుతోంది. కొన్ని టీడీపీ నాయకులు కానీ అలాగే మిగిలిన కూటమి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డిని ఎంత మాటలు మాట్లాడుతున్నారో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియవా? బుచ్చేసే సోదరులు అంటే వాళ్ళు నరికిదేమి ఈయన అంటాడు, తాటిపత్రి ఆయన కూడా ఈ నాలుగు నరుక్కుంటూ కోసుకుంటా పోతా ఉంటారు. ఇవన్నీ కూడా మీకు అర్థం కావా? ఇప్పుడు మీరు ఆయన మాట్లాడిందే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అవుతుంది, సొసైటీకి రాంగ్ మెసేజ్ అవుతుంది, ఇంకోటి చెప్తున్నారు. అక్కడ కరెక్ట్ గా ఉండి రూలింగ్ లో మీరు అదుపులో ఉంటే మీరు కరెక్ట్ గా రూల్ చేస్తే ఈ అవతలానికి మాట్లాడే వాయిస్ ఏ ఉండదు కదా. ఇప్పుడు ఈ 1 year సంవత్సరంలో ఎట్లా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది ఇవన్నీ అందరూ చూస్తున్నదే. ప్రజలు ఇప్పుడు నేను మాట్లాడితే ఒక పార్టీ తరఫున ఎన్నికేసుకు వస్తున్నాను అంటారు, ఇంకొక ఆయన మాట్లాడితే వాళ్ళ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు అంటారు. అది కాదు, కానీ ప్రజలు ఏం గమనిస్తారు కదా, మనందరికంటే కూడా ప్రజలు మహామేధావులు. ఇట్లా కాదు అంటే ఓబుల్ రెడ్డి గారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా డైలాగులు వినియోగించారు లేకపోతే ప్లకార్డులు పెట్టి చూపించారన్నప్పుడు, లేదు చూపించకుండా ఉండాల్సింది మేము కూడా మా పార్టీ వాళ్ళని ఈసారి అలాంటి ప్లకార్డులు ప్రదర్శించొద్దని చెప్తామంటే ఇంకా బాగుండేదేమో కదా. అది ప్రజాస్వామ్యబద్ధంగా ప్లకార్డులు ప్రదర్శించడం అయితే తప్పే కదా. ఓకేనా, ఇప్పుడు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఒక మీటింగ్ వచ్చినప్పుడు ఎవరికి సంఖ్య తెలుసు? నా దేవుళ్ళు నేను ఏదైనా పెట్టుకొని వస్తాను మీటింగ్ పెట్టుకొని అది ఆయనకు తెలుస్తుంది, మీరే చెప్పండి. లేదు, నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన ఇది ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోతే ఇది ప్రజాస్వామ్యమైన ఇలా అరెస్టులు చేస్తే అని చెప్పే బదులు, లేదు మన వాళ్ళే ఇలా కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఫ్లకార్డులు నరుకుతాం చంపేస్తాం లాంటి ఫ్లకార్డులు పెడితే బాగోదని ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళకి లేకపోతే మీ శ్రేణులకు చెప్తే బాగుండేది కదా, ఇంకా హుందాగా ఉండేది కదా. 1 year కాలంలో జరిగినట్టు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని పోలీసులు తప్పుడు కేసులు పెట్టినట్టు ఉన్నాయి, ఇవన్నిటి మీద ప్రజల్లో ఎట్లా ఉంది అనేది కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ఆవేదన అది. ఆయన కడుపులో రగిలిన ఆవేదన కాదు, ఆయన ఏమైనా జీర్ణించుకోగల ఆ శక్తి సంపన్నుడు. కానీ ప్రజల్లో వాళ్ళ పార్టీ కార్యకర్తల నుంచి వచ్చింది కాబట్టి ఈ విధంగా రానున్న కాలంలో పద్ధతి మార్చుకోవాలి. మనము ఒకవేళ ఆయన కత్తి తీసుకుని నడుపుతానని ఆయన ఎక్కడ చెప్పలేదు. చట్టం ఉంది, జ్యుడిషియరీ ఉంది, తప్పు చేసిన వాడు ఎవడైనా దానికి శిక్షార్హుడే అని చెప్పేసి ఆయన ఉన్నటువంటి ఫీలింగ్స్ అవి. వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్లి దాన్ని భూతత్వంలో చూపించేటప్పటికి ఇంకా దాన్ని ఏమైనా ఇప్పుడు ఏ యాంగిల్లో ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడిందని కూడా వక్రీకరించి ఏమైనా మాట్లాడచ్చు, మీరు మాట్లాడిందని మాట్లాడచ్చు. కాబట్టి దీనికి నేను అనేది ఏంటంటే ప్రతి మనిషి ఒక విషయాన్ని పాజిటివ్గా తీసుకోవడం అనేది ఫస్ట్ ఎవరైనా తీసుకోవాలి, అది మేమైనా మీరైనా ఎవరైనా. కానీ సెకండరీ ఏంటంటే ఒక అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతతో ఉండాలి. అధికారం లేని వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి అధికారం ఉన్న వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి, ఒక ఉందాతనమైన ఆన్సర్ ఇస్తే వాటికి సమస్య అనేది లేకుండా పోతుంది. కానీ లేకుండా ఎట్టుందంటే ఒకదానికోటి పెరిగిపోవడం వల్ల సమస్యలు అనేటివి ఇంకా జటిలం అవుతున్నాయే కానీ పరిష్కారం మాటల చూటాలు వెళ్తాయి. ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైనా ఎంతవరకు ఉందో అంతవరకు క్వశ్చన్ తో ఆన్సర్ చేయగలిగితే రైట్. మరింత మాట్లాడే ముందు ఒకసారి కృష్ణవేణి గారితో ఒకసారి మాట్లాడదాం. జనసేన నాయకురాలు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్, మీకు అలాగే ఫోర్ సైడ్ మీడియాకి ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానెలిస్ట్ అందరికి నమస్కారం అండి. డెఫినెట్లీ అంటే మీడియా పరంగా నేను కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. అంటే ఈ విధంగా ప్లకార్డులు పట్టుకొని అంత బహిరంగంగా వార్నింగ్ ఇచ్చేలాగా ప్రదర్శించడం అయితే కరెక్ట్ కాదు. ఈరోజు వాళ్ళు ప్రదర్శిస్తారు, వాళ్ళని చూసి మీ కార్యకర్తలు లేకపోతే టీడీపీ కార్యకర్తలు ఆవేశంగా ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు మళ్ళీ ప్రదర్శిస్తారు. ఇంత చాలా తప్పుడు రాజకీయం వైపు వెళ్తుంది. సరే, అరెస్టులు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు. అంటే ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం, కేవలం సినిమా డైలాగులు వాడితే కూడా అరెస్టులు చేస్తారా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సరే, దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సినిమాల వరకు పరిమితం అయితే బాగుంటుంది, డైలాగులన్నీ నిజ జీవితంలో లేకపోతే రాజకీయ జీవితంలో వినియోగిస్తే వేరే విధంగా అర్థాలు వస్తాయంటూ ఆయన చెప్పారు. అంటే చట్టం కూడా చూస్తూ ఊరుకోదంటూ ఆయన మళ్ళీ పునరుద్ఘాటించారు. మీరు ఎలా చూస్తారు, అంటే వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే రాజకీయంగా కావచ్చు, ఈ అంశాన్ని ఎలా చూస్తారు ఏంటి? సార్, ఇక్కడ
టీడీపీ కార్యకర్త అని మాట్లాడుతున్నారు కదా సార్, రవితేజ్ ప్లకార్డు పట్టుకున్నటువంటి అబ్బాయి రవితేజ్ అనేటువంటి అబ్బాయి. కానీ చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చాలా మందిలో పరివర్తన వచ్చి చాలా మంది ఏం చేశారంటే సార్, జనసేనలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, సభ్యత్వం తీసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకు సభ్యత్వం ఇక్కడ తీసుకున్నప్పటికీ కూడా ఏ కార్యక్రమాల్లోని కూడా అబ్బాయి పార్టిసిపేట్ చేయలేదు. ప్లస్ ఇంకోటి అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు నడిపించేటువంటి క్యాటరింగ్ పనులకి ఆ అబ్బాయి వెళ్తూ ఉన్నాడు సార్. అలాగే అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్త కూడా మాజీ వైఎస్ఆర్సీపీ పెదకూరపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ సమన్వయకర్త మనోహర్ నాయుడు గారితో దిగినటువంటి చిత్రాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. ఇది టీడీపీ కార్యకర్త అని ఆపాదించడం కరెక్ట్ కాదు సార్. అంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు గురించి అనేక ప్లకార్డ్స్ పట్టుకున్నారు సార్ వీళ్ళంతా కూడా. ఏంటంటే రప్ప రప్ప నరుకుతాం, నెక్స్ట్ అన్న వచ్చాక అంతు చూస్తామని ఒకటి సార్, ఒక్కొక్కడికి సినిమా చూపిస్తాం, ఆట తీస్తాం, అన్న వస్తాడు అంతు చూస్తాడు అని సార్. ముందు మీ అన్నని అసెంబ్లీకి రమ్మానండి, అసెంబ్లీకి వస్తే అక్కడ తెలుస్తుంది అన్న సినిమా ఏంటన్నది కూడా. ముందు పులివెందుల నియోజకవర్గం ప్రజలు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ముందు మీ అన్నని అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో మాట్లాడతారు. అసెంబ్లీ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏమన్నా ప్రజలకు అన్యాయం చేస్తే అక్కడ ప్రశ్నించవచ్చు మీ అన్న వచ్చి. అంటే సార్ రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేయాలంటే ఎవరన్నా చేయగలం, ఇంకా గొప్ప గొప్ప డైలాగులు మేము మాట్లాడగలం. కానీ ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఏ నాయకుడి ప్రవర్తన ఉండకూడదు, కార్యకర్తల ప్రవర్తన ఉండకూడదు. కార్యకర్తలు ఇన్ కేస్ అలా ఉంటే గనక అక్కడ వారించి అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ అధినాయకుడి మీద ఉంటుంది. ఆ క్రమశిక్షణలో ఎక్కడా కూడా మా జనసేన పార్టీ. కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు టెక్నికల్ ఇష్యూ వల్ల ఫ్రీజ్ అయిపోయినట్లుంది. సరే, జనార్దన్ రావు గారితో మాట్లాడదాం. టీడీపీ పార్టీ నుంచి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. ఛానల్లో ఉన్న అందరికీ నమస్తే అండి. ఏంటండి ఏం జరుగుతోంది? రప్పా రప్పా అనేటువంటి డైలాగు బాగా హైలైట్ అవుతోంది. ఎస్, ఒకవైపు రాజకీయంగా కావచ్చు, లేకపోతే సినిమాలో పెద్ద హిట్ అయింది, సినిమా డైలాగ్గా అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ప్లకార్డులు వేసి అక్కడ రాజారెడ్డి గారి ఫోటో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కావచ్చు, వీళ్ళందరి ఫోటోలు పెట్టేసి ఆ ఫోటోల కింద అన్న మళ్ళీ వస్తాడు, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో మేమే గెలుస్తాం, ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని సినిమా డైలాగ్ని కాపీ పేస్ట్ చేశారు. చాలా తీవ్ర పదజాలం అనే చెప్పాలి డెఫినెట్గా. ఎందుకంటే అది చూసి ఇక్కడ కొన్ని విషయాలను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటి అని అంటే, అతను ఎవరు అనే దానికంటే అతను చేసిన అంటే చూపెట్టిన అతను వ్యక్తీకరించిన భావం ఏంటిది, అది క్రిమినాలిటీ వ్యవహారం అంటే ఇంటెన్షన్ తెలియజేస్తుందా లేదన్నది ఒకటైతే, ప్రతిపక్ష నాయకునిగా ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీ నాయకునిగా తాను ఎలాంటి ఆ వ్యాఖ్యల పట్ల తను ఎలా స్పందించాడు అనేది కూడా చాలా అర్థం చేసుకోవాల్సిన మనం గమనించాల్సిన అంశం అండి. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నరుకుతాం అంటే తప్పేముంది, అది సినిమా డైలాగ్ అని అంటే, తన మీటింగ్ లో తన సభలో ఒక వ్యక్తి నరుకుతామని తన ప్లకార్డ్ చూపెడితే, ప్లకార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిజ్ ఆబ్జెక్టివ్. తన లక్ష్యాన్ని చూపెడుతున్నాడు. అందులో ఆ లక్ష్యం ఏంటి? తన ఎదుగుదల కోసమో కాదది. నేను మా అన్న వస్తే మీ ఇంతమంది నరికేస్తాం, దాని బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూస్తే మేము వస్తే మిమ్మల్ని అందరినీ నరికేస్తాం, అంతే కదండి స్పష్టంగా. దాన్ని సినిమా డైలాగ్ ఆపాదించి తప్పేముంది అనడం అనేది జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటెన్షన్ ని, తన యొక్క స్వభావాన్ని అది వ్యక్తీకరిస్తున్నది. ఎందుకంటే మాటలు మాట్లాడేటప్పుడు ఎవరమైనా, ఇప్పుడు నేను సామాన్యుణ్ణి, సామాన్యులు మాట్లాడే మాటలకి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడాల్సిన నాయకులుగా, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలకు చాలా తేడా ఉంటుంది. మనం సామాన్యుడు ఒక్కొక్కసారి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తాడు. అది క్రిమినాలిటీ కాకపోయినా కొన్నిసార్లు గౌరవం కోల్పోయి అన్పార్లమెంటరీ పదాలు కూడా మాట్లాడతాడు. అంత మాత్రాన తప్పే ఉంది అని మనం ఒక స్థాయిలో ఉన్న నాయకుడు మాట్లాడడం ఎంతవరకు సబబవుతుంది? నీ ఆదర్శమే ఏది? నీ ఆదర్శం ఏ కోణంలో చూపెడుతున్నావు ఒక నాయకునిగా నువ్వు?
నరుకుతామనే వ్యక్తుల్ని ప్రోత్సహించే విధంగానే ఇక జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి తప్పితే ఎక్కడైనా లేదు. అలాంటి మాటలు ఎవరు మాట్లాడినా సబబు కాదు. దాన్ని మేము ఖండిస్తున్నామంటే నీ గౌరవం పెరిగేది, నీ గౌరవం నీ ప్రతిష్ట పెరిగేది. కానీ అలా కాకుండా తప్పే ఉంది. అదొక సినిమా డైలాగ్ అంటే సినిమా డైలాగులలో ఏ డైలాగ్నైనా మనం తీసుకోవచ్చా? ఇలా మన రోడ్డు మీద పోయే వాళ్ళను వేధిస్తూ అమ్మాయిల్ని వేధిస్తూ మాటలు ఉంటాయి, వేధించి అది సినిమా డైలాగ్ అంటే సరిపోతుందా? దేనికైనా విచక్షణ ఉంటుంది, దేనికైనా పరిమితి ఉంటుంది వాడుకోవడంలో. ఎస్, ఇంకో మాట కూడా అన్నారు, అన్నొస్తాడు అంత చూస్తాడు. దాని మీద ఎవరన్నా చర్చ చేస్తున్నావా అండి ఎక్కడన్నా? ఆ మాట అంత చూస్తాడంటే కూడా మీనింగ్ ఏంటి? వేధిస్తాడనే కదా, వేధిస్తాడనే కదా. అయినా కూడా ఆ మాటను ఎందుకు మనం సమస్యగా చూపెట్టట్లేదు? అది సినిమా డైలాగ్ కాకపోయినా కూడా దాన్ని సమస్యగా చూపెట్టట్లేదు మనం. కానీ ఏకంగా ప్లకార్డు పట్టుకొని మేము గొర్రెలను నరికినట్టు నరుకుతాం, పోలేరమ్మ జాతరలో గొర్రెలను నరికినట్టు నరుకుతామంటే దాన్ని అతను వ్యక్తీకరించిన ఒక స్థాయి అయితే, దాన్ని ఒక నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేసిన గొప్పగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నరుకుతాం అన్న మాటని సినిమా డైలాగ్ కింద కంపేర్ చేస్తే ఏంటి దాని నీ స్థాయి ఏంటి? నువ్వు దేన్ని ప్రోత్సహిస్తున్నావు? ఏ ఆదర్శాన్ని చూపెడుతున్నావు? ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నావు? అంటే ఒకరినొకరు బెదిరించుకునే సమాజాన్ని తయారు చేయాలనుకుంటున్నావా నువ్వు? ఏంటి నీ ఆదర్శం ఏంటి? కాబట్టి ఇంతకు అంటే కాబట్టి ఏమన్నంటే వేధిస్తున్నారు. ఒకటంటే పోలీసుల నుంచి కనుక తప్పుడు కేసులు నమోదైతే ఎస్ ప్రశ్నించమనండి, ఏది తప్పుడు కేసు ఏది కాదు అదే ప్రశ్నించమనండి, అది ఒక స్థాయి. అంతేకాని నువ్వేనంటే లా అండ్ ఆర్డర్, నువ్వు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తివి లా అండ్ ఆర్డర్ పరంగా ఏమన్నా సమస్యలు ఉత్పన్నమైతే లేవనెత్తాల్సిన ఒక నాయకుడు లేదు నరుకుతానంటే తప్పేంటి అని అంటే ఏంటి? ప్రతిపక్ష నాయకుడిగా నీ ఆదర్శం ఏంటి? ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఏ కోణంలో ప్రజలకు అండగా నిలబడుతున్నావు? ప్రజలకు ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని నింపాలనుకుంటున్నావు? నువ్వు ఆత్మస్థైర్యాన్ని నింపినట్టుందా లేకపోతే బెదిరించినట్టుందా? అంటే ఎలాంటి సమాజాన్ని నువ్వు ప్రోత్సహించాలనుకుంటున్నావు, తయారు చేయాలనుకుంటున్నావు? ఒకరికొకరు నరుక్కునే సమాజాన్ని నువ్వు వస్తే చక్కదిద్దుతాను. ఎస్, ఏదైనా కూటమిలో సమస్యలు కనుక ఉంటే, కూటమి ప్రభుత్వంలో ఏదైనా తప్పిదాలు జరిగితే నేను వచ్చాక సరిదిద్దుతా అని చెప్పు, నేను గాడిలో పెడతా అని చెప్పాలి. కానీ నరుకుతా అంటే తప్పేంటి అని ఒక ప్రతిపక్ష నాయకుడే మాట్లాడితే దానికి ఆయన యొక్క ధోరణి, ఇది ఆ పార్టీ యొక్క ధోరణి స్పష్టం చేస్తున్నది. కాబట్టి విచక్షణ, మాటల పట్ల విచక్షణ పాటించాల్సిన బాధ్యత నాయకుల పైన ఉంటుంది. ఒక కార్యకర్త తప్పుగా మాట్లాడినా అలాంటి మాటలు మాట్లాడొద్దు. మనం మన హుందాతనాన్ని, గౌరవాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది అని కార్యకర్తలకు కానీ అవసరమైతే ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సంయమనంతో ఉండండి. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్ని చక్కదిద్దుతామని చెప్పండి. అంతేకాని నరుకుతామంటే తప్పేంటి అని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మాట అనడం ద్వారా నేరస్తుడయ్యాడు ఖచ్చితంగా. కాబట్టి ఇవి ఎట్టి ప్రజాస్వామ్యంలో ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేదగ్గవి కాదు. ఎవ్వరు దీన్ని సమర్థించరు. ఓకే, ఎస్. కృష్ణవేణి గారు ఇందాక మాట్లాడుతూ డిస్కనెక్ట్ అయినట్లుంది. ఎస్, మీరు కంటిన్యూ చేయండి కృష్ణవేణి గారు, ఏదైతే చెప్పదలుచుకున్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యానాన్ని చేకూరుస్తారు. సినిమా డైలాగ్ వాడితే తప్పేంటి అంటే అది థియేటర్ లో నవ్వుకోవడానికో, విజిల్స్ చేయడానికో, లేకపోతే 10 మంది ఉన్నప్పుడు అవి మామూలుగా మాట్లాడుకోవడానికో పనికొస్తాయి తప్ప, నవ్వించుకోవడానికో పనికొస్తాయి తప్ప, ఇలాంటి కృష్ణవేణి గారు సారీ అండి, అంటే మీ ఆడియో డిస్టర్బ్ అవుతోంది. కృష్ణవేణి గారు మీ ఆడియో, కృష్ణవేణి గారు ఒక్క నిమిషం అండి, మీ ఆడియో డిస్టర్బ్ అవుతోంది. మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణవేణి గారు కైండ్లీ హోల్డ్. కృష్ణవేణి గారు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఆడియో ఎందుకో డిస్టర్బ్ అవుతోంది. పీసీఆర్ ఒకసారి ఆమెను రిమూవ్ చేయండి, మళ్ళీ యాడ్ చేద్దాం. ఓబుల్ రెడ్డి గారు, అంటే అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి. ఒకవైపు కదిరి రాము గారు కావచ్చు, లేకపోతే జనార్దన్ రావు గారు కావచ్చు, కృష్ణవేణి గారు కావచ్చు, అందరూ ఈ విషయాన్ని తప్పుగానే పరిగణిస్తున్నారు అలాంటి ప్లకార్డులు ప్రదర్శించడం. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మా వైపు ఏళ్ళు చూపుతున్నారే, కిరాక్ ఆర్పి గాని సీమరాజే గాని వాళ్ళు చేసేటి దాని మీద ఒక్కసారన్నా మీరు పార్టీ పరంగా ఇది కరెక్ట్ కాదు అన్న విషయాన్ని మీరు ఎప్పుడన్నా ఖండించినారా? ఫస్ట్ పాయింట్, ఎప్పుడైనా మీరు వాళ్ళు చేస్తున్నటువంటి మీరే చూడండి,
వాళ్ళ కార్యక్రమాలు రోజాను ఒక లేడీ అనేది లేకుండా ఎంత అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతున్నారు. మీరు ఉందాతనంగా ఉండి కరెక్ట్ గా రూల్ చేస్తా అంటే ఎందుకు వస్తుంది? మీరు కరెక్ట్ లేరు కాబట్టి, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజల నుంచి అలాంటిది వస్తుంది. ప్రజలు ఆ విధంగా మీ వల్ల నష్టపోతున్నారు, మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆ సినిమా డైలాగును వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకున్నారే కానీ ఆయన ప్రేరేపించింది కాదు. మీరు ఒక కేసు కట్టాలని ఎన్నైనా కట్టుకోవచ్చు. తప్పుడు కేసులు ఎన్ని నా మీద కట్టచ్చు, నేను మాట్లాడిన దాని మీద కూడా కట్టచ్చు, మీ మీద కూడా పెట్టచ్చు. డిబేట్ ఇచ్చినందుకు అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడేది ఆ ప్లకార్డులో ప్రదర్శించింది అంతా ఒకటే అంటారా? ఓబుల్ రెడ్డి గారు ఒక్క విషయం అండి, ఓబుల్ రెడ్డి గారు మీరు నేను ఈ రోజు డిబేట్ లో మాట్లాడే విషయం అట్లా కాదు. ఓబుల్ రెడ్డి గారు మనం పోలీసులు పెట్టే ప్రతి కేసు జినైనా ఓబుల్ రెడ్డి గారు ఒక విషయం అండి, ఒక విషయం కన్ఫ్యూజన్ జినైనా వాళ్ళు పోలీసు కస్టడీకి తీసుకున్నప్పుడు చేసే కార్యక్రమం జినైనా ఇవన్నీ మీరు కూడా తప్పకుండా లేదు అన్ని మాట్లాడదాం. కాకపోతే ఓబుల్ రెడ్డి గారు చూసుకోండి అన్నాను. ఒకటి పెద్ద మనసుతో తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఓబుల్ రెడ్డి గారు ఒక విషయం అండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టుంటాదంటే ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీకి అడుగులకు మడుగులు వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు నన్ను ముద్దాయం చేయొచ్చు, మిమ్మల్ని చేయొచ్చు, ఆడినటువంటి వాళ్ళని కూడా చేయొచ్చు. ఒక విట్నెస్ ఎగ్జామ్ చేసి ఈ కార్యక్రమంలో అతను ఉన్నాడని చెప్పి చెప్తారు. అట్లా కాదు ఓబుల్ రెడ్డి గారు, ఈ విధంగా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఓకే ఓబుల్ రెడ్డి గారు ఒక విషయం అండి, ఒక విషయం ఓబుల్ రెడ్డి గారు ఇట్లాంటి విషయాలు ఓబుల్ రెడ్డి గారు వినిపిస్తోందా? చెప్పేసి మా ఒపీనియన్ ఓబుల్ రెడ్డి గారు ఎవరైనా నరుకుకోండి అనేది అది మనమే ఆటవిక రాజ్యం. ఓబుల్ రెడ్డి గారు వినిపిస్తోందా? ఒక విషయం అండి, అంటే మీరు నేను మాట్లాడేది ఆ ప్లకార్డుల్లో ప్రదర్శించింది ఏదైతే ఉందో రెండు ఒకటే అంటారా? అసలు ఇదంతా కాదండి, మీరు వ్యక్తిగతంగా ప్లకార్డులు ప్రదర్శించడాన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఒక మాటలో చెప్పండి అన్న. ఒకటి అది సినిమా యాంగిల్లో వరకు చూపించే తప్పు కాదు. పలానా వాడిని నేను ఈ విధంగా నరుకుతాను ఒక వ్యక్తి పేరు చూపించి, ఏ వ్యక్తి అయినా పలానా ఎల్లయ్య పుల్లయ్య అని పేరు చూపిస్తే వాడిని మన గవర్నమెంట్ వచ్చినా ఈ విధంగా నరుకుతాను అంటే నీకు ఇంటెన్షన్ ఉంది, దాన్ని సపోర్ట్ చేస్తే నేను ఇద్దరిని కూడా లిఖించవచ్చు కేసులో. అక్కడ ఏంది సినిమా డైలాగ్ మాత్రమే చూపించాడు. అక్కడ వ్యక్తిని ఎవరైనా నరుకుతానని చూపించాడా? మీరు లాజిక్ మీరు కూడా చూడండి. ఏముంది అక్కడ డైరెక్ట్ గా చెప్తున్నారు కదా ఈ రోజు, మరి రేపు మేము అధికారంలోకి వస్తే ఇంకా ఎవరిని వేసేస్తారు మరి ఇంకా దాన్ని బట్టి. సినిమా డైలాగ్ కదన్న అది. సినిమాగా చూడండి. మీరు సినిమాల నుంచి ఉన్నటువంటి నేతలే కదా మీ వాళ్ళు కూడా. మీ వాళ్ళు తీసిన సినిమాలు ఎన్ని మనం మా వాళ్ళు కాదులేండి, అదే జనసేన వాళ్ళు లేకపోతే టీడీపీ వాళ్ళు. ఆయన టీడీపీ నేను వైఎస్ఆర్సీపీ అని అనట్లేదు కదా. మా వాళ్ళు పార్టీ ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలు, వ్యక్తిగత సిద్ధాంతాలు, సినిమా వినోదము. చిరంజీవి గారు చూస్తా, పవన్ కళ్యాణ్ సినిమా చూస్తా నేను కూడా. అట్లని చెప్పేసి మనం ఆయన రాజకీయంగా మనకు ఆయన ఆ పార్టీ ఉంటాడు, మేము ఈ పార్టీ ఉంటాం. అంతేగాని ఆ డైలాగులు తీసుకొచ్చి మనం ఇక్కడ అమలు చేయాలనేది ఉండదన్న. సినిమాకు చూస్తున్నాము. ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ చిన్న విషయం. ఏ వ్యక్తి అతను ఏ పార్టీ వాడనా కానివ్వండి, ఈ రోజు ఈ పార్టీలో ఉంటారు, పెద్ద పెద్ద నాయకులే ఈ రోజు ఈ పక్క ఉన్నారు, రేపు ఆ పక్క ఉంటారు. చిన్న కార్యకర్త పాపం అతను టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి, లేకపోతే జనసేన కానివ్వండి, ఏదో ఒక పార్టీ కానివ్వండి, అతను ఒక పబ్లిక్, అతను ఒక తన ఒపీనియన్, తన మనసులో ఏదైతే కలిగిందో దాన్ని ఒక సినిమా డైలాగ్ తీసుకొచ్చాడు. ఆ సినిమా డైలాగులో పలాని ఈ డైలాగ్ అనుసంధానంగా నేను అన్వయించుకొని నేను కూడా నన్ను ఇబ్బంది పెట్టినట్టు పలానా ఆయన్ను ఈ విధంగా చంపుతాను, అందుకు మీ అనుమతి ఇవ్వండి అని ఏమన్నా చెప్పారా? రైట్, ఓకే ఓబుల్ రెడ్డి గారు. రైట్, రాము గారు అంటే ఎవరిని వ్యక్తిగతంగా ఇంటర్నేషనల్ గా ఒకరి పేరు చెప్పి ఏం చెప్పలేదు కదా, ఇన్ కామన్ వే సినిమా డైలాగ్ గా మాత్రమే భావించి అక్కడ ఉన్నటువంటి ఆ కార్యకర్తలు లేకపోతే ఆ శ్రేణులో ప్రదర్శించారు తప్పించి ఎవరిని ఇంటెన్షనల్ గా ఏదో చేసేస్తామనేటువంటి ఉద్దేశం మాది కాదు కదా అంటూ ఆయన చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? రాము గారు అన్మ్యూట్ చేయండి, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కాకి పిల్ల కాకి ముద్దు, ఎవరి డైలాగులు వాళ్ళకి నచ్చుతాయి, ఎవరి స్టాండ్ వాళ్ళకి నచ్చుతుంది. ఇక్కడ మనం ప్రజల్ని ఇంటోటో తీసుకొని ప్రజాస్వామ్యంలో ఏవి మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే, గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లుగా నరుకుతూ పోతాము అనే వ్యాఖ్యను ఒక సినిమా డైలాగులా మనం తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం.
ఇప్పుడు ఏదైతే ఆర్టికల్ 21, 23 ప్రకారంగా అక్కడికి వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేశారో అదే 21, 23 కింద అది నేరం అని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు దాన్ని ఒక సినిమా డైలాగ్ గా తీసుకొని దాని తాలూకా తీవ్రతను, నేర తీవ్రతను తగ్గించారనుకోవడం చాలా తప్పుడు స్వభావం. అది తప్పు కూడాను. మనం సమర్థించుకోవడానికి మన చట్టాన్ని మనకు నచ్చినట్టుగా వాడుకోవడం అనేది కూడా తప్పే. ఈరోజు ఇప్పుడు చూడండి అక్కడ ఏం జరుగుతుంది. ఒక నాయకుడు గాని ఒక కార్యకర్త, అది వైసీపీ కార్యకర్త కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావచ్చు, ఎవరు కూడా అటువంటి వ్యాఖ్యానాలు చేయకూడదు కదా. సరే ఇప్పుడు అక్కడ ఏమైనా ఆయన సొంత డైలాగ్ కాదు, అది ఆయన సొంత ఎక్స్ప్రెషన్ కాదు, అది సినిమా డైలాగు అన్నప్పుడు ఆ డైలాగ్ కింద ఒక చిన్న గీత పెట్టండి. ఆ డైలాగ్ రాసిన వ్యక్తి పేరు లేదా ఆ డైలాగ్ ప్రొనౌన్స్ చేసిన అల్లు అర్జున్ ఫోటో పెట్టండి. ఎవరి ఫోటో ఉంది అక్కడ? ఇప్పుడు మనం ఇలాగా సమాజానికి మనం నిర్దేశిస్తూ సమాజానికి మనం ఏదో చెప్పదలుచుకున్న వ్యక్తులుగా మనం కవర్ చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది పద్ధతిగా ఉండదు. ఇప్పుడు ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు లీగల్ గా కూర్చొని మాట్లాడుకొని ఇది నిజమే. ఇప్పుడు పోలీసులు ఊరికే సెక్షన్ పెట్టలేదు కదా. ఇక్కడ చర్చ ఆ వ్యాఖ్యలు తగునా కాదా అనేది, పోలీసుల్లో ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్స్ అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాలన చేసిన వైఎస్ఆర్సీపీ లీగల్ అడ్వైజర్ గారు, ఆయనకి తెలియదా ఎన్ని కేసులు పెట్టారో? అన్ని నిజమైన అంటే ఇప్పుడు ఆయన ఇంటోటో ఒప్పుకుంటున్నారు. ఈ ప్రజా చర్చా వేదిక పద్ధతి దీని ప్రకారంగా గతంలో మేము 5 ఏళ్లలో పెట్టిన కేసులు కూడా తప్పే, ఇప్పుడు వీళ్ళు కూడా జనరల్ చెప్పాను నేను చెప్తున్నది జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. చెప్పనివ్వండి ఓబుల్ రెడ్డి గారు. ఒక పార్టీకి అనేది ఇక్కడ ముఖ్యం. ఎంతవరకు ఉండదు అనేది ముఖ్యం. ఇప్పుడు మేము హత్య చేస్తాం, తలలు తీస్తాం అనేది సినిమా నుంచి మేము ఇన్స్పైర్ అయ్యి దాన్ని మేము ప్లకార్డ్ లో పట్టుకున్నామంటే అది ఇన్స్పిరేషన్ కింద రాదేది. అది ఏమన్నా ఇప్పుడు ఆ ప్లకార్డ్ పట్టుకుని ఏమన్నా ప్రజలు ఏమన్నా వాళ్ళకి ఇది వస్తుందా? ఇప్పుడు మావోయిస్టులు ఉన్నారండి, మావోయిస్టులు ఉండాలి అని నేను అన్నాను అనుకోండి, ఈ రోజు నన్ను పోలీసులు ఎత్తుకుపోతారు. నేనేమంటాను, మావోయిస్టులు ఎందుకు ఉండాలి అంటే మావోయిస్టులు ప్రజల వాయిస్ ని తమ వాయిస్ గా తమ మేనిఫెస్టోగా ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తారు కాబట్టి మావోయిస్టులు ఉంటాను అంటే అందులో ఒక మోటివ్ ఉంది. ప్రజలకు మావోయిస్టుల వల్ల ఒక మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్పినట్టుగా అవుతుంది. కానీ గంగమ్మ తల్లి వేట తలలు నరిపినట్టుగా నరుకుతూ పోతాను అంటే దాంట్లోంచి సమాజానికి ఇచ్చే సందేశం ఏముంది చెప్పండి? ఒక సినిమా డైలాగ్ ఇక్కడ తీసుకొచ్చి వాడితే అది సినిమా డైలాగ్ లా సరదాగా తీసుకోండి అని చెప్పడంలో అది విజ్ఞుల్ గా మనందరూ ఒకసారి ఆలోచించండి. మేధావులుగా మన సమాజానికి ఏం చెప్తున్నాం? మన ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా? హక్కులు కాపాడుకుంటామా? మన విధి మనం చేస్తున్నామా? ఒకసారి ప్రశ్నించుకోండి. లేదా మనం ఆర్థిక రాజ్యంలో ఉన్నామా? నరుక్కుంటూ పోతాం, చంపుకుంటూ పోతాం, వస్తారు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ రాజకీయ చర్చ కాదు, ఇది రాజకీయ పార్టీ చర్చ కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక పౌరుడు లేదా ఒక కార్యకర్త, ఆయన వైసీపీ కార్యకర్త నాకు అనవసరం, టీడీపీ కార్యకర్త అనవసరం, టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళాడా, వైసీపీలో ఉంటూ టీడీపీకి వెళ్ళాడా, లేదా టీడీపీ కార్యకర్త వైసీపీలోకి వెళ్ళి ఎవరు చూపించినా తప్పే అంటున్నారు. ఒక్క పౌరుడుగా తను చేయకూడని పని చేశాడు, అది చట్ట విరుద్ధం అని పోలీసులు చెప్పేటప్పుడు దాన్ని ఓబే చేయాలి కదా. సుప్రటిదిల్లా ఎవరు చట్టానికి అతీతులు కాదు. అటువంటి అప్పుడు చట్టానికి లోబడి ఉండాలి కదా. ఇప్పుడు తప్పు జరిగింది, తప్పుడు దానికి సరిదిద్దుకునే చర్యలు తీసుకోవాలి. సమర్థించుకోవడానికి ఇప్పుడు మాజీ సీఎం స్థాయిలో ఉండి సమర్థించుకోవడం అనేది దాని సినిమా డైలాగ్ గా తీసుకుంటే అది మనం సమాజానికి ఏమిస్తాం? మనం సమాజానికి ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు మనం దేంతో ఢీకొంటున్నాం? ఒక చట్టాంతో ఢీకొంటున్నాం. దీని న్యాయస్థానానికి వెళ్తుంది. అక్కడ ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కదా, మనం ధర్మ ప్రకారంగా మాట్లాడుకోవాలి. ధర్మం ఇందులో ఏముంది? ఎవరు కూడా ఒక టీడీపీ కార్యకర్త వైసీపీ వాళ్ళని అనుకోవద్దు, వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళ తలని అనకూడదు. నడుగుతామంటే తప్పే కదా. తప్పు ఎవరు చేస్తామన్నా తప్పే, మనం దాన్ని ఖండించాలి కదా. ఖండించకుండా సమర్థించుకుంటాము అంటే ఒక కార్యకర్త ఎన్ని సంఘటనలు ఖండించారు చెప్పండి.
ఎన్ని సంఘటనలు ఖండించారో చెప్పండి. అవతల మాట్లాడేదాన్ని మీరు ఎప్పుడు ఖండిస్తున్నారా? వారు అనలిస్ట్ గా మాట్లాడుతున్నారు, వారు టీడీపీ నేతగా కాదు. ఈ రోజు ఇలాంటి సమస్య ఉత్పన్నమే కాదు కదా. ఇక్కడ వాయిస్ వైసీపీదా, వాళ్ళ నాయకులదా, లేదా అధినేతదా, లేదా టీడీపీ కార్యకర్తే తన ఉద్రేకాన్ని తనకు జరిగిన అన్యాయాన్ని ఈ రకంగా పెళ్ళుబుకాడా అనేది కాదు ఇక్కడ సమస్య. ఏవి చెప్పాలి, ఏవి చెప్పకూడదు, ఏది ఎక్స్ప్రెషన్, ఏది ఎక్స్ప్రెషన్ కాదు అనేది ఫస్ట్ ప్రజలు తెలుసుకోవాలి. మన నరుగుతాను పోతాను అంటే ఎక్స్ప్రెషన్ కింద రాదు. నేను ప్లకార్డులు పట్టుకునే స్థాయికి ఒక కార్యకర్త వెళ్తున్నాడు అంటే రేపు ఖచ్చితంగా ఒక కత్తి పట్టుకుని రోడ్డు మీదకి వస్తాడు. మనం ఇలాగే సమర్థించుకుంటూ పోతే. కృష్ణవేణి గారు రైట్ రాము గారు, అర్థమైంది రాము గారు. ఒకసారి కృష్ణవేణి గారితో మాట్లాడదాం. చెప్పండి క్విక్ గా చెప్పే ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యకర్తను వెనకేసుకుని రాకుండా దాన్ని ఖండించుంటే కనుక అందరూ కూడా సంతోషపడేవారు సార్. అందుకంటే కార్యకర్త గాడి తప్పుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా దాన్ని వారించి వాళ్ళని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ అధినాయకుడి మీద ఉంటుంది సార్. ఇది వరకు కూడా మనం ఒక స్కూల్కి వెళ్ళినా, ఒక కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చూసుకోవచ్చు సార్. స్టూడెంట్స్ ఒక పక్కదారి పడుతున్నారు, స్టూడెంట్స్ కరెక్ట్ గా మాట వినట్లేదు అంటే ఆ గురువుది ఎంత బాధ్యత ఉంటుందో అలాగే ఒక పార్టీ అధినాయకుడికి కూడా అదే బాధ్యత ఉంటుంది సార్. అంటే క్రమశిక్షణ చర్యలు కూడా ఎందుకు తీసుకుంటారు పార్టీ తరఫున అంటే, ఇంకో కార్యకర్త కానీ, ఇంకో నాయకుడు కానీ, నాయకురాలు కానీ ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం మాత్రమే ఫస్ట్ కంట్రోలింగ్ అనేది పార్టీలో లేకపోతే చాలా కష్టం సార్. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైలాగ్లే కదా, దాంట్లో తప్పే ఉంది అంటే వాళ్ళు పార్టీ మీటింగుల్లోనో లేకపోతే వాళ్ళ పర్సనల్ గానో సినిమా డైలాగ్ ప్లకార్డులు పట్టుకోమనండి. ప్రజాస్వామ్యంలో ప్లకార్డులు పట్టుకొని ఎలాగా తిరుగుతారు సార్? అవి ఏమన్నా సన్నఫ్ సచ్చిపూర్తిలో ఉన్నటువంటి ఎథిక్స్ వాల్యూస్ తో ఉన్నటువంటి ఏమైనా డైలాగ్ లాగా ఏమన్నానే నరుకుతాం, చంపుతాం, అన్నొస్తే అంతు చూస్తాం, ఈ డైలాగ్ లేదు సార్. ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాను సార్. పార్టీ అధినేతల క్రమశిక్షణ విధానం కార్యకర్తకు ఎలా అలవాటు చేస్తారన్న దాని గురించి కూడా చెప్తాను సార్. పార్టీకి కూటమి పార్టీ గెలిచిన వెంటనే మేమంతా కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరు వేయించుకొని పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చాలా మంది కుర్రాళ్ళు యూత్ అందరూ కూడా జన సైనికులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా బైకుల మీద, కార్ల మీద వేసుకున్నట్టు. ఆ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా మీ ప్రవర్తన ఉండకూడదు. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకే కానీ మంచి పనులకు మాత్రమే వాడండి. రేపు పొద్దున్న అది చెడు దిశగా వెళ్ళకూడదు. పోలీసులు ఎక్కడన్నా సరే కానీ పోలీసులు ఆపినా గాని చేసినా మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మీరు తప్పు చేసి తప్పించుకుంటే కుదరదని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్. ఆయన పొంగిపోయి పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకాని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కొంతమంది విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వేయించుకున్నారు సార్ అని ఆయన అనలేదు ఆ రోజు. కానీ దాని వెనకాల వచ్చేటువంటి పరిణామాలను కూడా ముందు పసిగట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పడంతో చాలా మంది అప్రమత్తమై ఈ పేరు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మన బోర్డు ఉంది, మనం ఎక్కడ తప్పు చేయకూడదని క్రమశిక్షణ ఇంకా అలవర్చుకున్నారు సార్ మా జన సైనికులు కానీ, నాయకులు కానీ, వీరమహిళలు కానీ, కొంతమంది అభిమానులు కానీ. అంటే ఒక అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి విధానంలో కానీ, ఒక నాయకుడు రూపుదిద్దేటువంటి క్యాడర్ కానీ ఆ విధంగా ఉండాలి. కానీ రప్ప నరుకుతామంటే తప్పే ఉందని జగన్మోహన్ రెడ్డి గారి లాగా మా క్యాడర్ని ఎవరిని తయారు చేయలేదు సార్. ఇవాళ చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ బలైపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యానాలు, క్రమశిక్షణ లేనటువంటి క్యాడర్ను తయారు చేయడం. ఇలాంటి వ్యక్తులు సమాజంలో విధ్వంసానికి పాల్పడుతున్నప్పుడు కూడా వాళ్ళు విశిక్షణ కోల్పోతున్నారు సార్. గతంలో కూడా మేము చాలా చేస్తాం ఇటువంటి అని వాళ్ళు కాళ్ళ ఎగరేసుకుని తప్పులు చేసేటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు, నేరస్తులు, నిందితులు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో యువత ఎంత నాశనం అయిపోయింది అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు కూడా ఒకే మాట చెప్పడం జరిగింది. శాంతి భద్రతకి విఘాతం కలిగించే విధానంతో ఎవరు ప్రవర్తించినా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అని చెప్పారు సార్. సినిమా డైలాగ్ లో 6 వరకునే పరిమితం చేసుకోమని చెప్పారు. అంటే ఒక క్రమశిక్షణ అలవర్చుకోమని వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఒక ఆయన హెచ్చరికగా కంక్లూడ్ చేయండి కృష్ణవేణి గారు. హెచ్చరికగా చెప్పారు సార్. ఓకే
రైట్, థ్యాంక్ యూ కృష్ణవేణి గారు. ఎస్, ఫైనల్గా జనార్దన్ రావు గారు ఏం చెప్పదలుచుకున్నారండి వైసీపీ వాళ్లకు? అంటే ఈ విధంగా ప్లకార్డులు ప్రదర్శించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమర్థించుకున్నట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా డైలాగ్గానే చూడాలంటూ చెప్పారు. ఈవెన్ ఓబుల్ రెడ్డి గారు కూడా మళ్ళీ అదే చెప్తున్నారు, సినిమా డైలాగ్ని ఎందుకు అంత ఇది చేస్తున్నారంటూ. ఫైనల్గా ఏం చెప్తారో చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. ఒక్కసారి అన్మ్యూట్ చేయండి జనార్దన్ గారు, మ్యూట్లో ఉంది. ఒకసారి ఇప్పుడు ఇంతకుముందు సోదరులు మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట అన్నారు, ఆ సినిమా డైలాగ్ మాత్రమే రాశాడు, ఎవరి పేర్లు రాయలేదు అని అన్నారు. కానీ ఒక్కటండి, నేను ఎవరిని చంపను, కానీ నేను కత్తి పట్టుకొని తిరుగుతాను సమాజంలో. అంటే సమాజం అంగీకరిస్తుందా? చట్టం అంగీకరిస్తుందా? తీసుకెళ్లి లోపటేస్తుంది. అవునా కదండి? కత్తి పట్టుకొని తిరగడానికి అది మారణాయుధం. నువ్వు మాడిన మాటలో మరణాలకు సంబంధించి, హత్యలకు సంబంధించి, నేరాలకు సంబంధించింది. అయితే అతను ప్లకార్డు అంటే చూపెట్టడం ఒక ఎత్తు అయితే, దాన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చాలా అంటే చాలా దురదృష్టం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. కాకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క స్వభావాన్ని, అతను సాధారణంగానే నేరాలను ప్రోత్సహించే వ్యక్తి, అందుకోసం అతని యొక్క స్వభావాన్ని అది వ్యక్తీకరించింది. ఇలాంటి మాటలు ప్రజా జీవితం, ప్రజాస్వామ్యం, రాజకీయం ఇలాంటి వాటిల్లో చాలా హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా తప్పులు చేస్తే వాటిని ఖండించి వాళ్ళ యొక్క స్థాయిని పెంచుకోవాల్సిన బాధ్యత నాయకులకు ఉంటుంది. సమాజానికి ఎప్పుడు నాయకులు ఆదర్శాన్ని చూపెట్టే విధంగా ఉండాలి, కానీ తప్పులు వెనకేసుకొచ్చుకునే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండకూడదు అని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదగ్గది కాదు. ఇది ఎట్టి పరిస్థితులు సమాజంలో ప్రజలకు ఇది భరోసానివ్వదు. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే లేవనెత్తండి, ప్రశ్నించండి. మీరు ఎవరు ప్రశ్నించండి, మీరు ప్రశ్నించండి, పోరాటాలు చేయండి. అంతగా తప్పులు జరిగితే వాటిని ప్రజలకు వివరించండి, ప్రజల దగ్గర తీసుకెళ్ళండి. అంతేకాని మేము వస్తే మేము ఏ పోరాటం చేయం, మీరు చేసిరు కదా మేము వచ్చి నరుకుతాం, చంపుతాం అంటే ఎట్టి పరిస్థితులను చట్టం అంగీకరించదు. ఇంతెందుకండి, ఒక 10 మంది నిలబడి ఉన్న కాడ ఒక వ్యక్తి ఎవరిని టార్గెట్ చేసుకోకుండానే వట్టిగానే తన అన్పార్లమెంటరీ కనుక లాంగ్వేజ్ యూజ్ చేస్తే న్యూసెన్స్ కేసు పెడతారు. ఇది చట్టం చేసిన వ్యక్తులందరికీ తెలుసు. మా ఇష్టం నేను మాట్లాడుకుంటున్నా, నాకు నోరుంది అంటే కాదు. నువ్వు పబ్లిక్ లైఫ్ లో ఉన్నావు, పబ్లిక్ ప్లేస్ లో ఉన్నావు, నువ్వు అన్పార్లమెంటరీ, సమాజం అంగీకరించని మాటలు మాట్లాడుతున్నావు అనేది ఉంటుంది. మాటలకే ఇలా ఉంటే నువ్వు ఏకంగా చంపుతావని వార్నింగ్లు ఇస్తున్నావు ఎవరినో. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులను అంగీకరించదగ్గది కాదు, ఇది మంచిది కూడా కాదు. ఈ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం వైసీపీ నాయకత్వానికి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఓబుల్ రెడ్డి గారు, జనార్దన్ రావు గారు, కృష్ణవేణి గారు, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి మిగిలినటువంటి సభ్యులందరికీ కూడా, కదిరి రాము గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ కార్యకర్త అరెస్ట్ని సమర్థిస్తూ కేవలం సినిమా డైలాగులు మాత్రమే యూజ్ చేసినా కానీ ఈ విధంగా అరెస్టులు చేస్తారు, అయితే ప్రజాస్వామ్యమేనా అంటూ క్వశ్చన్ చేస్తారు. దానికి సంబంధించి జనసేన నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అంటే ఒక వ్యక్తిని కానీ లేకపోతే సమాజాన్ని కానీ ప్రభావితం చేసేలాగా క్రైమ్ రిలేటెడ్గా వ్యాఖ్యలు చేయడం కావచ్చు, లేకపోతే ప్లకార్డులు ప్రదర్శించడం కావచ్చు, ఖచ్చితంగా తప్పుగానే పరిగణించాలి. భవిష్యత్తులో ఇవన్నీ కూడా రిపీట్ అవ్వకుండా ఉండాలనే కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.